వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మనం చూస్తా ఉన్నాం, మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ మనం ఎక్కడ చూసినా అక్రమ సంబంధాల వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. మరి మనం చూసుకున్నట్టయితే తల్లి, కసాయి తల్లి 22 ఏళ్ల కూతుర్ని ప్రేమ మోజులో పడి అక్రమ సంబంధంలో ఉండి కూతుర్ని చంపేసింది. మరి 2 నెలల క్రితం భర్తను కూడా చంపేసినట్టుగా తెలుస్తుంది. భర్తని చంపేసి అనుమానంగా చనిపోయినట్టుగా, అంటే హెల్త్ బాలేక చంపినట్టుగా అందరు నమ్మించింది గ్రామంలో. అంతా మర్చిపోయారు. మరి 2 రోజుల క్రితం చూస్తే వర్షిణిని కన్న తల్లి అతి దారుణంగా కిరాతకంగా చంపేసింది. ఎవరితో? ప్రియుడితో కలిసి. అంటే తన ఎంజాయ్మెంట్కి, తన అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డొస్తుందా, ఏ విధంగా మరి తప్పించుకొని తను పక్కన పెట్టేపించి తన ఒక ఎంజాయ్ చేయాలన్నట్టు భర్తను తప్పించిన తర్వాత కూతురుని కూడా తప్పించే ప్రయత్నం చేసింది. మరి ఈ కేసులో ఇంకోటి ఏంటంటే బిగ్ ట్విస్ట్, నరబలి లాగా ప్లాన్ చేశారు. రక్తం అంటే అక్కడ నిమ్మకాయలు, కోడిగుడ్లు అవన్నీ పెట్టి నరబలి లాగా చేశారన్నట్టుగా క్రియేట్ చేసింది. కానీ పోలీసులు అనుమానాస్పదంగా తల్లిని విచారించిన తర్వాత ఏం జరిగింది, ఏం తెలిసింది మొత్తం చెప్పింది. భర్తను చంపేశాను, తర్వాత కూతుర్ని చంపేశాను. ఎందుకు అంటే ప్రియుడి కోసం, కేవలం ప్రియుడి కోసం. అంటే మనం ఎన్ని చూస్తున్నా కూడా ఈ అక్రమ సంబంధాలు మరి ఏమొస్తుంది? ఎన్ని మంది ఫ్యామిలీస్ కోల్పోతున్నా, ఎలాంటి హత్యలు జరుగుతున్నా కూడా ఇలాంటి సిగ్గు లేకుండా మనం ఎలా తిట్టొచ్చు, ఏం తప్పలేదు ఎలాంటి వాళ్ళని. ఎందుకంటే కన్న కూతుర్ని, 22 ఏళ్ల కన్న కూతుర్ని అతి కిరాతకంగా దారుణంగా చంపేసింది. మరి చంపేసి ఎవరికి అనుమానం రాకుండా ఒక వెనకున్న అంటే వాళ్ళ చుట్టూ వెనక మనం చూస్తే, ఆ ఇంటి చుట్టూ చూస్తే చెట్టులు ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకి. అక్కడ ఆ బస్తాలో కట్టి ఆ పాపని అక్కడ పెట్టడం జరిగింది. అలా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒక నరబలిలాగా ప్లాన్ చేసింది. అంటే ఇలా చేస్తే ఎవరో చేశారు, ఎవరి మీదకి వెళ్ళిపోద్ది అన్నట్టుగా ఒక ఆలోచనతో ప్రీ ప్లానెడ్గా చేసింది. మరి ప్రియుడు కూడా సహకరించడం, గతంలో భర్తను చంపేసినప్పుడు సహకరించడం, తర్వాత కూతురిని చంపినప్పుడు కూడా సహకరించడం జరిగింది. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ జరిగింది, ఏంటి అసలు కవితని మరి ఏ విధంగా రిమైండ్ తీసుకున్నారు, ఎలా పట్టుకున్నారు అడిగే ప్రయత్నం. ఒకసారి మనతో పాటు మా ప్రతినిధి ఆదిత్య అన్నాడు. ఆదిత్య, అసలు ఏం జరిగింది? అసలు కవిత ఎందుకు తన కూతురిని వర్షిని ఎందుకు చంపేసింది? కేవలం అక్రమ సంబంధమేనా? రైట్ వంశీ, ఇది కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. మొదట నరబలి జరిగింది, అందుకే వర్షిని నరబలి ఇచ్చారని చెప్పేసి ఆ రకంగా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అంటే ఒక హైవే పక్కకు ఈమె బాడీ దొరకడం, అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఈ విధంగా చేతబడి నరబలి లాంటివి చేసేటప్పుడు యూజ్ చేస్తారు కదా, అటువంటివన్నీ కూడా అక్కడ ఉండడంతో ఇది ఎవరో కావాలని నరబలి ఇచ్చారు అని చెప్పేసి ఆ రకంగా మొత్తం కూడా ప్రచారం అయిపోయింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. సో ఈ వరంగల్ వర్షిని నరబలి కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలైతే బయటపడ్డాయి. ఇప్పుడు ఏం తేలిందంటే ఆ అమ్మాయిని చంపింది ఎవరో కాదు, వాళ్ళ తల్లి కవితే చంపింది. కవిత చంపేసి ఈ విధంగా నరబలి జరిగినట్టు చిత్రీకరించే ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఎందుకు కవిత ఈ విధంగా చేసింది అనంటే, ఆమె ప్రియుడు కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసింది. కవిత భర్త కుమార్, అతనికి కవిత రెండో భార్య. సో ఆ తర్వాత అతను కూడా పక్షవాతానికి గురవడంతో కవిత ఏం చేసింది, అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో ఒక అక్రమ సంబంధాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఆ భర్తను కూడా చంపేసినట్టుగా చెప్తున్నారు. అంటే అది జరిగి 2 నెలల క్రితం అయింది. సో ఆ విధంగా భర్తను చంపేసింది కవిత అని కూడా చెప్తున్నారు. అండ్ ఈ ప్రియుడితో సంబంధం ఏర్పాటు చేసుకోవడం అనేది వర్షినికి తెలిసింది, అది తను యాక్సెప్ట్ చేయలేదు. ఈ విధంగా కూతురికి తల్లికి మధ్య గొడవలు వచ్చాయని కూడా అంటున్నారు. అలా వర్షినికి తెలియడంతో కాస్త కవిత కూడా కంగారు పడింది. ఎలాగో భర్తను చంపేశారు కాబట్టి ఇక కూతుర్ని కూడా చంపేస్తే అయిపోతుందన్న ఒక భావనలోకి వెళ్ళిపోయింది. అందుకే భర్త చనిపోయిన తర్వాత 2 నెలల తర్వాత కూతుర్ని అయితే చంపేసింది. అయితే కూతుర్ని చంపిన విషయం బయటకు పొక్కకుండా అతను ఇది మర్డర్లా కాకుండా ఎవరు చేశారు అన్నది చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగానే దీన్ని నరబలి అనే నాటకం ఆడారు. సో వరంగల్ ఆ హైవే పక్కన ఉన్న ఒక అడవిలో అయితే పడేయడం జరిగింది. పడేసి ఈ విధంగా మొత్తం నరబలికి సంబంధించిన సెటప్ నాకు ఏర్పాటు చేసేసారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు అవి ఇవి పెట్టేశారు. సో ఒక్కసారికి ఇది నరబలి ఇచ్చారేమో ఎవరని చెప్పేసి అటు వరంగల్ వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే మొత్తం వివరాలు బయటపడ్డాయి. ఈ విధంగా కవితే తన తల్లి ఈ విధంగా చేసింది, అంటే కూతురుకి విషయాలు తెలిసిపోయాయి బయటపడకుండా ఉండడానికి. ఇవన్నీ కూడా కూతురు ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తుందో అని చెప్పేసి భయపడి ఈ విధంగా అయితే చేయడం జరిగింది. అలా మరొక అక్రమ సంబంధం, ఒక కూతురు ప్రాణాన్ని అయితే, ఒక అమ్మాయి ప్రాణాన్ని అయితే తీసేసింది. అంటే ఈ మధ్య కాలంలో మనం ఇటువంటి చూస్తూ వస్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భర్తకు తెలిసిందని
భార్య భర్తను చంపేయడం, లేకుంటే భార్య తెలిసిందని భర్త భార్యని చంపేయడం, పిల్లలకు తెలిసిందని పిల్లల్ని చంపేయడం, ఇటువంటి బాగా పెరిగిపోయి అలా ఒక ఫ్యామిలీ ఆదిత్య మొత్తం కూడా గ్రామస్తులు దిశలో నాశనం అవుతుంది. గ్రామస్తులు కానీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు మరి అక్కడ? సో వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా మొదట ఇదేదో నర్బల్ అయ్యింది ఈ ప్రాంతంలో, అది ఇది ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా ఊహాగానం వ్యక్తం అయ్యాయి. మర్రి చెట్టు అది ఇది అని చెప్పేసి రకరకాల కథనాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ విధంగా తల్లే చేసింది అని చెప్తే వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అంటే ఇలా కూడా కూతుర్ని చెప్పుకుంటారా ఎవరన్నా తల్లి అని చెప్పేసి వాళ్ళు కూడా భావనలోకి వెళ్ళిపోయారు. సో కఠినంగా శిక్షించాలి వీళ్ళని, మరే ఆడపిల్లకి ఇట్లా జరగకూడదంటూ వాళ్ళు కూడా భావోద్రేకంగా అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో అలా ఈ కవిత అండ్ ఈ వర్షినికి సంబంధించి అయితే ఇలా జరిగింది. ఇప్పుడు పోలీసులు అటు ప్రియుణ్ణి అదుపులోకి తీసుకున్నారు, కవిత ప్రియుణ్ణి అండ్ కవితను కూడా అదుపులోకి తీసుకున్నారు. సో వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలు వెల్లడించడం జరిగింది. ఇది జరిగింది అని చెప్పేసి ఇక ఫర్దర్ గా లీగల్ గా వాళ్ళు సాక్ష్యాధారాలు ఏం ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో అనేది మనం దాన్ని బట్టి చూడొచ్చు, వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయని చెప్పేసి. ఆ విధంగా లీగల్ ప్రొసీజర్ అయితే మిగిలిపోయింది. చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడి వరకు, అంటే వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి, కోర్టులో ఏ రకంగా పోలీసులు ప్రూవ్ చేస్తారని మనం ఫర్దర్ గా లీగల్ పరంగా చూడాల్సిన అంశం అయితే ఉంది. థ్యాంక్ యూ. చూశారు కదా, కన్న తల్లి అంటే మనం చూస్తున్నాం, కన్న తల్లి ప్రేమ ఎక్కడా దొరకదు, అలాంటి ప్రేమ ఎవరికి దక్కదు అన్నట్టుగా చాలా మందిని భావిస్తూ ఉంటాం మనం. కన్న తల్లి ప్రేమ ఎంత కొన్నా కూడా అంటే ఎవరి దగ్గర దొరకదని భావిస్తూ ఉంటాం మనం చాలా విషయాల్లో. కానీ ఇలాంటి కసాయి తల్లులు కూడా ఇంకా ఉన్నారా ఈ భూమి మీద? మరి అలాంటి తల్లుల్ని కేవలం ప్రియుడితో కలిసి ప్రియుడితో మోజులో ఉండి ఏం అర్థం కాని పరిస్థితుల్లో భర్తని అండ్ కూతుర్ని కూడా చంపడానికి చేసింది. మరి ఇంత అంటే ఇంత దీనమైన పరిస్థితిలో ఇంత క్రూరంగా అంటే కన్న తల్లి కూతురుని చంపే అవకాశం ఎందుకు వచ్చిందంటే కేవలం అక్రమ సంబంధాలు. మనం చూస్తాం ఈ సమాజంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు, ఏజ్కి కానీ దేనికి అంటే సంబంధాలు పెట్టడానికి ఏజ్ లేకుండా పోతున్నారు. సో భార్య అంటే భర్తున్నా కూతుర్లున్నా చిన్నపిల్లగాలను చంపేసిన ఎన్ని అంటే మనం చూస్తున్నాం, డిఫరెంట్ గా చూస్తున్నాం. ఈ రోజు 22 ఏళ్ళ కూతురుని చంపేసింది. 22 ఏళ్ళ కూతురు అంటే తల్లికి 35 పైన 40 వరకు ఉండే. అలాంటి ఏజ్ లో కూడా ఈ ప్రియుడితో మోజులో ఉండాలని ఒక ఆశతో కూతురిని భర్తను చంపేయడం జరిగింది. సో మీరేమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.